ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు ఫస్ట్? ఓవరాల్ ఏందమ్మా, ఇప్పుడు భారతదేశంలో ఏదైనా సమస్య ఉందంటే బీసీల సమస్యనే ఉంది. బీసీల సమస్యను పరిష్కరించాలి అని అంటే చిత్తశుద్ధి అనేది, నిబద్ధత అనేది అన్ని పార్టీలకు అవసరం, ఒక్క పార్టీ కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటికీ అలాగే జాతీయ పార్టీలైన అన్నిటికీ కూడా అవసరం. అయితే ఇక్కడ బీసీల మీద కుట్ర ఈ రోజుటి కాదు. ఆనాడు బ్రిటిషర్స్ను పట్టుకొని మహాత్మా జ్యోతిరావు పూలే, సాహూజీ మహారాజ్ గారి యొక్క బాటలో నడిచినటువంటి అంబేద్కర్ గారు దానికి ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక శాశ్వత పరిష్కారాన్ని చెప్పారు. అంటే ఆనాటికి ఆధిపత్య కులాలు అణిచివేయబడ్డటువంటి కులాలు, డిప్రెస్డ్ క్లాసెస్. ఆ డిప్రెస్డ్ క్లాసెస్లలో ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ ముగ్గురిని ఒకటే ప్యాటర్న్లో ఒకటే సర్కిల్లో పెట్టినట్టయితే రాజ్యాంగ ఫలాలను జనాభా దామాషా ప్రకారంగా కులాలను లెక్కగట్టి, ఆయా కులాల్లో ఉన్నటువంటి జనాభాను లెక్కగట్టి వాళ్లకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి అనేది అంబేద్కర్ గారి సిద్ధాంతం ఉండింది. అయితే దాన్ని ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారు, గాంధీ గారు దాన్ని ఏం చేశారంటే, మీరు బీసీలకు సంబంధించిన విషయం మీరు దయచేసి మాట్లాడొద్దు, ఎస్సీ ఎస్టీల గురించి మీరు మాట్లాడండి అని చెప్పి ఆయనను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భమే కాకుండా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత కూడా అదే సందర్భాన్ని ఆయన క్రోడీకరించి చెప్పాడు. ఎందుకండి, ప్రజలకు కొత్త రాజ్యాంగం వస్తున్నప్పుడు, స్వాతంత్రం వస్తున్నప్పుడు, మరి స్వాతంత్రం అంటే ఏంది? అన్ని విధాల స్వేచ్ఛ. కాబట్టి ఆ స్వేచ్ఛను మనము అండర్ క్లచెస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీస్ నుండి మనం తీసేయాలి. వాళ్ళకి శాశ్వతంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు అన్ని హక్కులు, అధికారాలను ఇద్దాము అని చెప్పి ఆయన వాదిస్తే అప్పుడు కూడా ఇదే గాంధీ గారు, ఇదే నెహ్రూ గారి టీం అడ్డుకోవడం జరిగింది. బీసీల విషయం మీరు దయచేసి మాట్లాడొద్దు, మీరు కావలిస్తే మీరు పుట్టినటువంటి ఆ కమ్యూనిటీస్లో గురించి మీరు మాట్లాడని చెప్పి అంబేద్కర్ గారిని రిస్ట్రిక్ట్ చేశారు. ఆ సందర్భంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి జాతీయ హక్కులన్నీ ఎస్సీ ఎస్టీలకు కల్పించడం జరిగింది. దాని ద్వారానే ఈరోజు చట్టసభలలో ఎస్సీలు, ఎస్టీలు ఏ పార్టీలు ఉన్నా కూడా తప్పనిసరిగా వాళ్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వాళ్ళు ఈ రోజు ఎన్నుకోబడతా ఉన్నారు. సో అదే దాన్ని ప్రవేశపెడదాము అని అంటే కుట్ర పన్నినటువంటి నెహ్రూ టీం ఇప్పుడు కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈరోజు చూడండి, కాకా కాలేకర్ గారి ఏదైతే కమిషన్ వేసినరో అదే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మరి కాకా కాలేకర్ గారు 1955లో కమిషన్ వేస్తే 2 సంవత్సరాల తర్వాత దాన్ని మరి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని బుట్టదాఖలు చేసి దాన్ని అమలు చేయలేదు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే 1975 జూన్ నెలలో 25వ తారీఖు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆమె ఎన్నిక అలహాబాద్లో ఎంపీగా గెలిచినప్పుడు దాంట్లో రామ్ మనోహర్ లోహియా శిష్యుడైనటువంటి వ్యక్తి ఆయన అభ్యర్థిగా నిలబడితే ఆయన కోర్టుకు వెళ్ళిండ్రు. పాయింటే చెప్తున్నా, ఆ పాయింట్ చెప్తేనే జనాలకు అర్థమైంది. తొందరపడొద్దండి, తొందరపడదు. చాలా డీప్ ఇష్యూ బీసీలకు సంబంధించింది. అప్పుడు అహ్మదాబాద్లో ఆమె ఎన్నికైతే ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పి హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ కారణం ఏంది? బీసీకి సంబంధించిన ఉద్యమాలలో నుండి వచ్చింది అది. దాని తర్వాత కొత్త ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 78లో మరి బీపీ మండల్ కమిషన్ వేశారు. ఆ మండల్ కమిషన్ నివేదిక 1980లో డిసెంబర్లో ఇవ్వడం జరిగింది, 2 years తర్వాత. దాని తర్వాత దాని అమలు 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ దాన్ని ఇందిరాగాంధీ గారు బుట్ట దాఖలు చేసి సైలెంట్ మోడ్లోకి వేశారు. దాని తర్వాత విపి సింగ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1990లో అప్పుడు బహుజన ఉద్యమాలకు పెట్టింది పేరైనటువంటి బీసీల కోసమే పార్టీ ఏర్పాటు చేసినటువంటి
మరి బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ గారు లేవనెత్తి 44 రోజులు భారతదేశాన్ని చెక్కజాం చేస్తే అప్పుడు విపి సింగ్ గారు అనివార్య పరిస్థితుల వల్ల మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. అందులో కూడా చట్టసభలలో అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ వాళ్లకు రిజర్వేషన్స్ కల్పించలేదు. కానీ ఉద్యోగాలలో, ఉపాధిలో, అలాగే విద్యలో, వైద్యంలో, మరి ఈ అభివృద్ధి ఫలాలలో, సంక్షేమ పథకాలలో ఇచ్చారు కానీ చట్టసభలలో ఇవ్వలేదు. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా అది నాంతనే ఉన్నది. అందులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీల కోసం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆధిపత్య కులాలు హైకోర్టుకి వెళ్తే దాన్ని సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయనటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడే చట్టసభలలో వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే. అయితే ఈ సందర్భంలోనే తెలంగాణ ఉద్యమం రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్ర నిర్మాణంలో భాగంగా కేసీఆర్ గారు మొత్తం పార్టీ అధికారాలని బీసీల చేతిలో పెట్టడం జరిగింది. దాదాపు 70% పార్టీ అధికారాలన్నీ బీసీల చేతిలో ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు కూడా దాదాపుగా వాళ్ళకి ఎంత సరిసమానంగా కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్న సమగ్ర కుటుంబ సర్వే చేసిన సందర్భంలో 52% లెక్క తేలితే ఈ రోజు 44% రేవంత్ రెడ్డి గారి సందర్భంలో కులగణనలో లెక్క ఎట్లా తప్పు తేలుతుంది? దానికోసమే మేము ఏమంటున్నామనంటే ఈ తప్పుల తడక అంటున్నాం. దాన్ని కూడా ఆన్సర్ ఇస్తాను. మేమేమో ఎన్యూమరేటర్స్ ను ఫిజికల్ గా పంపించినాం. గ్రామ పంచాయతీలో కూర్చునబెట్టి నెల రోజులను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి విదేశాలలో ఉన్న వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక్కరోజు సెలవు పెట్టిరండి, మీరు తెలంగాణ సిటిజన్ అయితే మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోండి మీ సిటిజన్షిప్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకరోజు 24 గంటలలో సర్వే జరిగింది. అది ఫిజికల్ సర్వే జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు 50 రోజులు టైం ఇచ్చి మీరు 50 రోజులలో ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి అంటే విద్య లేని వాళ్ళు ఎట్లా సబ్మిట్ చేస్తారండి? అంటే ఎన్యూమరేటర్స్ ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయండి, మరి ఎట్లా సర్వే అయినట్టు? ఇది మేము అనేది. ఎందుకంటే మా సర్వేకు మీ సర్వేకు దాదాపు 8% తేడా ఉంది. 20 లక్షల నుండి 30 లక్షల మంది గల్లంతైనరు కాబట్టి మేమేమంటున్నాము, ఇప్పుడు కూడా పోయింది ఏం లేదు, తొందరపాటు లేదు. సమగ్ర సర్వే చిత్తశుద్ధితోటి చేసి వాళ్ళ కులాలు ఎన్ని, వాళ్ళ కులాలో ఉన్న జనాభా ఎంత ఇచ్చి ఆ 52% లేదు 56% వస్తే 56% కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము ఎలక్షన్స్ కానీయము. అదే బీసీల పక్షపాతిగా మా పార్టీ ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నది. రైట్, బీఆర్ఎస్ బీసీ పక్షపాత అంటూ క్లెయిమ్ చేసుకుంటుంది అశోక్ గౌడ్ గారు. అండ్ ఇంకొకటి రీసర్వే కూడా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? మన బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పార్టీ, లేదంటే కొంతమంది కీలక నేతలు మల్లన్న కానీ చాలా మంది ఉన్నారు డిమాండ్ చేస్తున్న వాళ్ళు. మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నారట. మల్లన్న కూడా విత్ ఇన్ ది పార్టీల 4 గోడల మధ్యలో ఆయన అవకాశం ఉంటుంది, చెప్పుకునే అవకాశం. రాహుల్ గాంధీ దగ్గర పోవచ్చు, ఏఐసిసి దానిలో కూడా పోయి ఫోరంలో మాట్లాడచ్చు. బయట చెప్పటం మంచిది కాదు కదా మల్లన్న కూడా. ఇంకొకటి